శ్రీమాతే నమః. దీపావళి ఎప్పుడు? ధనత్రయోదశి రోజున ఏం చేయాలి? వాడిన ప్రమిదలు మళ్ళీ వాడచ్చా? దీపావళి రోజున నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 18వ తారీఖేమో ధనత్రయోదశి వచ్చింది, 20వ తారీఖేమో దీపావళి. ధనత్రయోదశి రోజున ప్రదోష కాలంలో ఏం చేస్తారు? లక్ష్మీ పూజ చేసుకుంటారు. ఆ రోజు చక్కగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి ఎలాగో శుభ్రం చేసుకుంటాం కదా, బయటేమో ముగ్గు పెట్టుకుంటాం కదా. పొద్దున్న మామూలుగా లక్ష్మీ పూజ ఎలా అయితే చేసుకుంటామో సాయంత్రం కూడా లక్ష్మీ పూజ చేసుకుంటాం అనమాట. అయితే చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనుక్కుంటారు. ఒకవేళ మీకు స్తోమత ఉండి స్థితి ఉంది అని అనుకోండి, ఇంట్లో వాళ్ళు బంగారం కొనిపెడతాను రా అన్నారు అనుకోండి, కొనుక్కోండి హాయిగా, వద్దు అని చెప్పకండి. ఎందుకు అంటే ఏదైనా ఒక వస్తువు మనకి కొనిపెడతాను అని అన్నప్పుడు హాయిగా వెళ్ళి కొనేసుకుంటే ఆ వస్తువు అమరిపోతుంది. ఇప్పుడు ఎందుకులండి, ఏ ధనత్రయోదశికి ఏం బంగారం అక్కర్లేదుట అన్నారు అని అనుకోండి, సర్లేని బద్దకిస్తారు. ఇంకా అది అలా 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 పోస్ట్ పోన్ అయిపోతుంది. వస్తువు కొంటాను అంటే శుభ్రంగా తెచ్చుకోండి. వస్తువు కొనే స్తోమత మాకు లేదు అని అనుకుంటే కావలసి వెళ్ళి అప్పు తెచ్చుకొని కొనాల్సిన అవసరమే లేదు. హాయిగా మనస్ఫూర్తిగా మీరు లక్ష్మీ పూజ చేసుకుంటే చాలు, లక్ష్మీ అమ్మవారే మన ఇంటికి వచ్చి కూర్చుంటారు. మరి దీపావళి రోజున చేయవలసినవి ఏంటి? దీపావళి మనం ఇప్పుడే జరుపుకుంటున్నాం, ఎన్నేళ్ల నుంచి మనం జరుపుకుంటున్నాం. ఎవరి ఇంటి పద్ధతులని అనుసరించి వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. కొత్తగా మీరు ఇలా చేసుకోండి అని నేను ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అన్నమాట. పొద్దున్నే చక్కగా వేకువజామునే హాయిగా అభ్యంగన స్నానం చేసేయండి. చేసేసిన తర్వాత మీరు ఎలాగో పూజ చేసుకుంటారు కదా, నరక చతుర్దశి రోజు మీరు పూజ చేసుకోండి. నరక చతుర్దశి రోజు ఏమంటారు అంటే మినుముతో చేసిన వంట తినమంటారు. గారెలో లేదు అంటే ఏదో ఒకటి మీరు చేసుకుని తినండి. అలానే దీపావళి రోజు కూడా అంతే. లక్ష్మీ పూజ చేసుకుంటాం, పొద్దున్న చేసుకుంటాం, సాయంత్రము చేసుకుంటాం. సాయంత్రం కూడా ప్రదోష వేళలో దీపావళి రోజున పూజ చేసి మనం ఏదో ఒక మధుర పదార్థాన్ని అమ్మవారికి నివేదన పెట్టి ఆ ప్రసాదాన్ని మనం తీసుకుని అప్పుడు బాణసంచా కాల్చడానికి మీరు వెళ్ళండి. అయితే మరి వాడిన ప్రమిదలు మళ్ళీ వాడచ్చా అంటే, ముందు సంవత్సరం ప్రమిదలు ఉండిపోతాయి కదా, మరి ఆ ప్రమిదలు ఇప్పుడు వాడచ్చా? హాయిగా నిరభ్యంతరంగా వాడచ్చు. కార్తీక మాసం అంతా కూడా వాడేసిన ప్రమిదలు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరము లేవు. కొత్తవే కొని పెట్టాలని ఏదీ లేదు. కాకపోతే ఒక్క ప్రమిద పెట్టకూడదు, ఒక్క ఒత్తి వెలిగించకూడదు. 2 ప్రమిదలు పెట్టి, అంటే ప్రమిద మీద ప్రమిద పెట్టి అందులోనేమో 2 ఒత్తులు వేసి చక్కగా నూనె వేసి ఒక దీపారాధననేమో అమ్మవారి ముందు పెట్టి మిగతా దీపాలన్నీ ఇంటి చుట్టూ పెట్టుకుంటాం. ఒకటేమో తులసి కోట దగ్గర, మిగిలినవేమో బయట పెట్టుకుంటాం. ముందు రోజే ఏం చేస్తారు అంటే చక్కగా ఒత్తుల్ని తయారు చేసేసుకుని నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ తడిపి పెట్టి పెట్టుకున్నారు అని అనుకోండి, మీకు మర్నాటికి ఏమవుతుంది, ఈ ఒత్తులన్నీ బాగా నానిపోయి ఉంటాయి. చక్కగా దీపాలు అలా నిలిచి వెలుగుతాయి అన్నమాట. నూనె కూడా ఎక్కువ పీల్చేదు. అలాగే కొత్త ప్రమిదలు కొన్నాము అని అనుకోండి దీపావళికి, ఆ కొత్త ప్రమిదలు ఏం చేస్తారంటే ముందు రోజే నీళ్లలో వేసేసి నీళ్లలో పెట్టండి. అలాగా కనీసం ఒక 5-6 గంటలు నీళ్లలో పెట్టేసిన తర్వాత వాటిని తీసి తుడిచి ఆరబెట్టారు అంటే మీరు దీపావళి రోజున దీపారాధన వెలిగించినప్పుడు ఏమవుతుందంటే నూనెని ఆ ప్రమిదలు పీల్చేయవు. ఎందుకంటే తడిసి ఉంటాయి కదా ఏ నీళ్లతోటి, కాబట్టి నూనెని ఎక్కువగా పీల్చదు. అలా చేసుకోండి. ఎవరి ఇంటి పద్ధతులని అనుసరించి వాళ్ళు చేసుకోండి. కానీ ఒక చెత్త పని మాత్రం దయచేసి చేయకండి. కొంతమందికి ఈ దీపావళి సమయంలోనే ఇంట్లోకి రాని సమయం అయి ఉండొచ్చు. అయ్యో ఇంట్లోకి రాకూడదు, ఎలా పూజ చేసుకోవాలి అని బాధపడకండి. నిజంగా మీకు పూజ చేసుకోవాలనే కోరికే ఉంటే ఈ ఇంట్లోకి రాని సమయంలో ఇంట్లో కలపలేదనుకోండి, దూరంగా కూర్చున్నారు అని అనుకోండి, ఇంట్లో వాళ్ళు చక్కగా పూజ చేసేస్తారు, దీపాలు పెట్టేస్తారు కదా. కానీ మేము ఇంట్లోకి రాని సమయంలో దీపాలు పెట్టలేకపోతున్నాము, అందరి ఇళ్ళు శోభాయమానంగా ఉన్నాయి, మా ఇల్లు ఇలా ఉంది అని చెప్పి కొవ్వొత్తులు మాత్రం దయచేసి వెలిగించకండి. అది మన సంస్కృతి కాదు, అది దరిద్రం. ఆ కొవ్వొత్తులు వెలిగించుకోవడం అంటే శుభమా అని లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం మనమేమో దీపారాధన వెలిగిస్తుంటే ఆ కొవ్వొత్తులు పెట్టుకోవడం ఏంటి చెప్పండి? నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి వెలిగించిన దీపాలనే మీరు వెలిగించండి తప్ప కొవ్వొత్తులను మాత్రం దయచేసి వెలిగించద్దు.
అలాగే ఆ దీపావళి రోజున వెలిగించలేకపోయారనుకోండి, వచ్చే నష్టం ఏంటి? మర్నాడు వెలిగించుకోవచ్చు కదా, ఆ మర్నాడు వెలిగించుకోవచ్చు కదా, ఆ మర్నాడు కూడా కాల్చుకోవచ్చు. నాగపంచమి వరకు కాలుస్తారు ఈ టపాసులన్నీ. చక్కగా 5 రోజుల వరకు కాల్చుకోవచ్చు కదా. ఆ రోజు దీపావళి రోజు మీకు అడ్డొస్తే అంతే తప్ప ఈ కొవ్వొత్తులు మాత్రం వెలిగించకండి. ఒకవేళ అంతగా మీకు దీపాలు వెలిగించలేకుండా బోసీలుతో ఉంది, అయ్యో దీపం ఎలాగా వెలిగించడం అని అనుకుంటే, ఇంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇంటి ముందో పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి చక్కగా మీ ఇంటి ముందు దీపారాధన ఒక్క 2 దీపాలు పెట్టమ్మా మా ఇంటి ముందు కూడా అంటే కాదు అనరు. వాళ్ళు వెలిగిస్తారు తప్ప ఈ చెత్త క్యాండిల్స్ మాత్రం వెలిగించకండి. అది దరిద్రం, పరమ దరిద్రం. అలాగే దీపావళి రోజున మీకు స్తోమత ఉంటే కొత్త బట్టలు కట్టుకోండి. స్తోమత లేదు అని అనుకోండి, ఎలాగో చక్కగా ఉతికి ఆరేసిన బట్టలు, కాటన్ బట్టలు కట్టుకుని మనం పూజ చేసుకుంటాము. చక్కగానేమో హాయిగా దీపారాధన వెలిగించుకుంటాము. టపాసులు కూడా కాలుస్తాం. టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళు ఎలాగో ఉండి కాలుస్తారు, అలాగే ఎవరో కాలుస్తున్నారు కదా అని చెప్పి పోటీకి వెళ్ళకండి. మనం ఏం తెచ్చుకున్నాం, మనం ఎలా చేసుకోవాలి, మనది మనదే. ఎదుటోని చూసి మనం చేయి కాల్చుకోక్కర్లేదు కదా. చక్కగా హాయిగా సంతోషంగా మీరు దీపావళి పండగ చేసుకోండి. అమ్మవారు అందరికీ అనుగ్రహాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.